ఇద్దరు బాలికలు ఒకేసారి అదృశ్యం. ఆ క్షణం నుంచి 2 కుటుంబాల్లో మొదలైన ఆందోళన. ఎక్కడున్నారో తెలియదు, ఏం జరిగిందో తెలియదు. గంటలు గడుస్తున్న కొద్దీ భయం పెరిగింది. ఆచూకీ కోసం మొదలైన పోలీసుల దర్యాప్తు ఒక్కో ఆధారాన్ని కలుపుకుంటూ ముందుకు సాగింది. కానీ ఆ దర్యాప్తు బయటపెట్టిన నిజం మాత్రం అందరినీ కలిచివేసింది. పాఠశాలకు వెళ్లే వయసులోని ఆ చిన్నారులు కనిపించకుండా పోవడం వెనక ఊహించని నేరం దాగి ఉన్నట్లు గుర్తించారు. మచిలీపట్నం రుద్రవరంలోని టిడ్కో హౌసెస్ దగ్గర జరిగిన ఘటన వెలుగులోకి రావడంతో కేసు ఒక్కసారిగా సంచలనంగా మారింది. మిస్సింగ్గా మొదలైన ఈ కేసు చివరకు పోక్సో కేసుగా ఎలా మారింది? బాలికలు అదృశ్యమైన తర్వాత అసలు ఏం జరిగింది? ఈ ఘటన వెనుక ఉన్నది ఎవరు? పోలీసుల దర్యాప్తులో బయటపడిన సంచలన నిజాలేంటి? లెట్స్ వాచ్. మచిలీపట్నంలో ఇద్దరు బాలికల అదృశ్యం కలకలం రేపింది. గురుకుల పాఠశాలలో చదువుకుంటున్న ఇద్దరు విద్యార్థినులు ఒకేసారి కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలైంది. ఎక్కడికి వెళ్లారు, ఎవరి వెంట వెళ్లారు, అసలు వారికి ఏం జరిగిందనే ఆందోళనతో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. కానీ రోజులు గడిచే కొద్దీ ఈ మిస్సింగ్ కేసు ఊహించిన మలుపు తిరిగింది. అదృశ్యమైన బాలికల ఆచూకీ కోసం సాగిన దర్యాప్తు చివరకు పోక్సో కేసుగా మారింది. పెడన మండలం బల్లిపరు గురుకుల పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న ఇద్దరు విద్యార్థినులు ఈ నెల 6న అదృశ్యమయ్యారు. బాలికల కదలికలు, వారికి పరిచయం ఉన్న వ్యక్తులు, వారు చివరిసారిగా ఎక్కడ కనిపించారు అనే అంశాలపై పోలీసులు దృష్టి పెట్టారు. దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ కేసులో కీలకమైన ఆధారాలు లభించాయి. చివరకు మచిలీపట్నం రుద్రవరంలోని టిడ్కో హౌసెస్ వద్ద జరిగిన ఘటనకు సంబంధించిన వివరాలు పోలీసుల దృష్టికొచ్చాయి. శారదానగర్కు చెందిన ఆటో డ్రైవర్లు మద్దాల శాంకిరణ్, కొక్కిలిగడ్డ సిద్ధు ఈ కేసులో నిందితులుగా గుర్తించారు. బాలికలపై లైంగిక దాడికి పాల్పడినట్లు వారిపై పోక్సో కేసు నమోదు చేశారు. మిస్సింగ్గా మొదలైన దర్యాప్తు పోక్సో కేసుగా మారడంతో ఈ ఘటన తీవ్ర సంచలనంగా మారింది. దర్యాప్తు అనంతరం ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మద్దాల శాంకిరణ్, కొక్కిలిగడ్డ సిద్ధును అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. నిందితుల అరెస్టుతో కేసు ముగిసిపోలేదు. దర్యాప్తు ఇంకా కొనసాగాల్సి ఉంది. అందుబాటులో ఉన్న ఆధారాలను సేకరించడం, వాటిని పరిశీలించడం, కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను నిర్ధారించడం, ఆ తర్వాత కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేయడం వంటి ప్రక్రియ ముందుంది. పోక్సో చట్టం కింద నమోదయ్యే కేసులో దర్యాప్తు అత్యంత బాధ్యతాయుతంగా జరగాల్సి ఉంటుంది. బాధిత చిన్నారుల గోప్యతను కాపాడుతూ వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా దర్యాప్తు కొనసాగించాల్సి ఉంటుంది. ఈ కేసులోను బాలికల గుర్తింపును బయటపెట్టకుండా పోలీసులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వారి భద్రత, మానసిక స్థైర్యం, కుటుంబానికి అవసరమైన సహకారం ఇవన్నీ సమానంగా ముఖ్యమైన అంశాలు. ఇక ఈ ఘటన మరోసారి పిల్లల భద్రతపై ఆందోళన కలిగిస్తోంది. పాఠశాలలో చదువుకుంటున్న చిన్నారులు కనిపించకుండా పోయినప్పుడు కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులను ఆశ్రయించడం ఎంత ముఖ్యమో ఈ కేసు చెబుతోంది. మిస్సింగ్ కేసును సాధారణ ఘటనగా తీసుకోకుండా ప్రతి కోణంలోనూ దర్యాప్తు చేయాల్సిన అవసరాన్ని కూడా ఈ ఘటన గుర్తు చేస్తుంది. మండలం నుండి ఇద్దరు బాలికలు 6వ తారీఖున మిస్సింగ్ అవ్వటము అండ్ అక్కడ నుండి 7వ తారీఖు ఎర్లీ మార్నింగ్ వాళ్ళ ఇంటికి చేరటం అనేది మా దృష్టికి వచ్చింది. అండ్ ఆ రోజు పోలీస్ కూడా ట్రేస్ చేసి వాళ్ళు ఎలా వెళ్ళారు, ఏ ఆటోలో ప్రయాణించారు, ఎలా ఇంటికి చేరారు అన్నది కూడా ట్రేస్ చేయడం జరిగింది. అండ్ ఆ రోజు ఇంటరాక్ట్ అయినప్పుడు ఇనీషియల్గా ఆ పిల్లలు ఎవరు కూడా ఎట్లాంటి ఇష్యూ గురించి కూడా పోలీసుల దృష్టికి తీసుకురాలేదు. సబ్సిక్వెంట్లీ 7వ తారీఖు సాయంత్రం వన్ ఆఫ్ ది గర్ల్స్కి చెందిన మదర్ ఆవిడ వచ్చి ఇచ్చిన రిపోర్ట్ ద్వారా సెక్షువల్ అసాల్ట్ అనేది ఆ రిపోర్ట్లో ఉంది కాబట్టి ఇమీడియట్గా మేము విచారణ చేపట్టి సెక్షన్ ఆల్టర్ చేయడం జరిగింది పోక్సోకి. అక్కడ నుండి ఆ ఘటనకు కారకులైన ఇద్దరిని వీళ్ళు చూస్తే ఇతను శ్యామ్ కిరణ్ అన్న అతను 20 years ఏజ్, బందర్ రూరల్ మండలం శారదానగర్కి చెందిన ఆటో డ్రైవరు. రెండో అతను వచ్చేసి కొక్కిలిగడ్డ సిద్ధు అని, ఇతను కూడా 20 years ఏజ్, ఇతను కూడా శారదానగర్కి చెందిన అతనే. వీళ్ళిద్దరూ కూడా ఆ ఇద్దరు అమ్మాయిల మీద సెక్షువల్ అసాల్ట్ చేశారని చెప్పి గమనించి వారిని పట్టుకోవడం జరిగింది ఈరోజు ఎర్లీ అవర్స్లో. సబ్సిక్వెంట్గా సెక్షన్స్ ఆల్టరేషన్ చేశాం కాబట్టి వీళ్ళని ఇప్పుడు రిమాండ్కి పంపడం జరుగుతుంది. అండ్ ఈ కేసుకి సంబంధించి వితిన్ లెస్ దెన్ 40 days మేము ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి వీళ్ళని ప్రాపర్గా ఛార్జ్ షీట్ చేయడం జరుగుతుంది. అండ్ కేసు కూడా ఫాస్ట్ ట్రాక్ చేయడానికి
మేము అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటాం. ఈ ఇద్దరు అమ్మాయిల్లో ఒక అమ్మాయికి ఈ పర్టికులర్ ఆటో డ్రైవర్ నోన్ పర్సనే. అది నోన్ పర్సన్తో వీళ్ళకి వెళ్ళటం జరిగింది ప్రెమిసెస్కి. తర్వాత ఇంటి దగ్గర దింపారని చెప్పి తెలుస్తుంది. అండ్ ఆ తర్వాత సబ్సిక్వెంట్గా వన్ ఆఫ్ ది గర్ల్స్ వాళ్ళ మదర్కి ఇది రివీల్ చేయడంతో దానికి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. బేసికల్గా మనకి పోక్సో కేసులో అన్నిటికన్నా ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ద విక్టిమ్ ఏంటంటే విక్టిమ్స్ ప్రైవసీ. సో వీఆర్ నాట్ గోయింగ్ టు డిస్కస్ విచ్ స్కూల్, విచ్ హాస్టల్, ఇదేంటన్నది. ఓన్లీ ఐ కెన్ సే ఈజ్ అప్రాపరియేట్ యాక్షన్ విల్ బి టేకెన్. డ్యూ ఎంక్వైరీ ఈజ్ గోయింగ్ ఆన్. అసలు ఎందుకు, ఎట్లా ప్రెమిసెస్ నుండి బయటకు వచ్చారు, వెదర్ ఎవరి నెగ్లిజెన్స్ అయినా ఉందా, ఏంటి దాంట్లో ఉంటే ఎవరిని పనిష్ చేయాలి, ఎవరి మీద రెస్పాన్సిబిలిటీ ఫిక్సప్ చేయాలన్నది కూడా మేము చూస్తున్నాం. బట్ వన్ థింగ్ ఏంటంటే, వన్ ఫ్యాక్ట్ ఈజ్ వన్ ఆఫ్ దీస్ అక్యూజ్డ్ ఈజ్ నోన్ టు వన్ ఆఫ్ ది విక్టిమ్స్. అది సో దట్ ఈస్ అ ఫ్యాక్ట్. సో అపార్ట్ ఫ్రమ్ దట్, యాజ్ ఆఫ్ దిస్ పర్టికులర్ టైమ్ వీ కెనాట్ రివీల్ మచ్ మోర్ డీటెయిల్స్ అబౌట్ ద ఇన్స్టిట్యూషన్, వాళ్ళ ఇన్స్టిట్యూషన్ కానీ, లొకాలిటీ, పేరెంట్స్, వాళ్ళ పర్టికులర్స్, ఇవన్నీ మనం యాజ్ పర్ పోక్సో యాక్ట్ మనం రివీల్ చేయకూడదు. లేదు, ప్రీవియస్ కేసెస్ అయితే ఇప్పటివరకు అయితే ఐడెంటిఫై అవ్వలేదు. బట్ వీఆర్ స్టిల్ చెకింగ్ ఏమైనా బైండ్ ఓవర్స్ అయి ఉన్నాయంటే. ఒక చిన్నారి భద్రతపై జరిగిన ప్రతి నిర్లక్ష్యం ఒక కుటుంబానికి జీవితాంతం మిగిలే భయంగా మారచ్చు. అందుకే పిల్లలు కనిపించకుండా పోయిన ప్రతి ఘటనను అత్యంత సీరియస్గా తీసుకోవాలి. సమాజం కూడా అప్రమత్తంగా ఉండాలి. కుటుంబాలు పిల్లలతో నిరంతరం మాట్లాడాలి. ఏదైనా అసౌకర్యం ఎదురైతే వెంటనే చెప్పేలా వారిలో నమ్మకం కల్పించాలి. మచిలీపట్నంలో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన మిస్సింగ్ కేసుల దర్యాప్తులో వేగం ఎంత ముఖ్యమో మరోసారి స్పష్టం చేసింది. పోలీసుల ప్రకారం 2 నిందితులు అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు అందరి దృష్టి 40 రోజుల్లో పూర్తి చేస్తామన్న దర్యాప్తుపైనే ఉంది. బాలికలకు న్యాయం జరిగేలా కేసు బలమైన ఆధారాలతో ముందుకు సాగడం, బాధిత కుటుంబానికి భరోసా కల్పించడం, నిందితులపై చట్టపరమైన చర్యలు వేగంగా పూర్తవడం ఇప్పుడు అత్యంత కీలకం.